ఒక చిన్న గ్రామంలో ఒక తల్లి తన బిడ్డ గోపీతో ఉండేది. ఆమెకు భర్త లేడు, ఒక్కడే పిల్లాడు, అన్నెం పుణ్యం ఎరుగని బాలుడు. ఆ తల్లి చాలా కష్టాలు పడేది పిల్లవాడిని పోషించడానికి. భగవతుడిని నమ్ముకుని బ్రతికేది. ఊరికి దూరంగా ఉన్న బడిలో గోపి చదువుకునేవాడు. రోజూ నడుచుకుంటూ వెళ్ళి వచ్చేవాడు. సాయంత్రం చింతతోపులోంచి నడుచుకుంటూ ఇంటికి రావటానికి చాలా భయపడేవాడు. వేరే పిల్లలంతా తల్లిదండ్రులతోనో బళ్లల్లోనో వచ్చేవారు. ఒకరోజు గోపి తన తల్లితో అన్నాడు, అమ్మా, నువ్వు రోజూ నాకు పెరుగన్నమే పెడతావు. నేనేమి పంచభక్ష పరమాన్నాలు అడగటంలేదు. కాని రోజూ చింతతోపులోంచి రావాలంటే చాలా భయమేస్తోందమ్మా. నువ్వు రోజూ నాకు తోడు రాలేవా? నాయనా, నీ పేరే గోపి. గోపాలకృష్ణుడి పేరు పెట్టుకున్నాను. ఆయనే నీకు దిక్కు. భగవంతుడే మనకు రక్ష. భయం కలిగినప్పుడల్లా అన్నా, గోపాలా అని తలుచుకో. ఆయనే చూసుకుంటాడు అంతా అని ధైర్యం చెప్పింది. ఆ మాటను అక్షరాలా పఠించేవాడు గోపి. సాయంత్రాలు భయమేసినప్పుడల్లా అన్నా, గోపాలా అని తలుచుకునేవాడు. ధైర్యంగా, భయం లేకుండా చింతతోపు దాటుకుని ఇంటికి వచ్చేసేవాడు. ఒకరోజు బడిలో అయ్యవారు తన కూతురి పెళ్లికి అందరినీ ఆహ్వానించాడు. అందరూ పిల్లలు తల్లిదండ్రులని అడిగి బహుమతులు తీసుకుని వెళ్లాలని నిశ్చయించుకున్నారు. సాయంత్రం ఇంటికి వస్తూ పిల్లాడు అన్నా, గోపాలా అని పిలిచాడు. ఏం బహుమతి తీసుకుని వెళ్ళాలి? పాపం మా అమ్మ ఏమివ్వగలదు అని అడిగాడు. అమ్మ ఏమిస్తే అదే సరిలే అనుకున్నాడు. పెళ్లిరోజు చక్కగా స్నానం చేసి ఉన్నవాటిల్లో మంచి బట్టలు వేసుకున్నాడు. వాళ్ల అమ్మ ఇచ్చిన చిట్టి పిడతలో పెరుగు జాగ్రత్తగా పట్టుకెళ్లాడు. అందరూ ఖరీదైన బహుమానాలు తీసుకుని వచ్చాడు. కొంతమంది పిల్లలు గోపీ తెచ్చిన బహుమానం చూసి నవ్వేరు. కాని అయ్యవారు చాలా ఆప్యాయంగా గోపీని ఇంట్లోకి రమ్మని ఆ చిట్టి పిడతని తీసుకుని పక్కగా పెట్టారు. గోపీని కూడా అందరిలాగానే సత్కరించారు. విందులో అందరినీ కూర్చోమన్నారు. పప్పు, కూరలు, పులుసులు ఆరగించారు. పులిహోర, మిఠాయి ఉండలు, జాంగ్రీలు వగైరా ఆస్వాదించారు. చివరిగా పెరుగు వడ్డించమన్నారు. చిట్టి పిడతలో ఉన్న పెరుగు ఒకరికి సరిపోతుందనుకుని అయ్యవారు ముందు ఆ గిన్నెలోని పెరుగు ఒకరి విస్తరలో వంపేరు. ఆశ్చర్యం! తిరిగేసరికి ఆ పిడతలో మళ్లీ పెరుగు నిండిపోయింది. ఈలోపల ఆ పెరుగు తింటున్న వ్యక్తి అద్భుతం, అమోఘం, ఈ పెరుగేంటి ఇంత రుచిగా ఉంది, ఎక్కడనించి తెప్పించారు అన్నాడు. వేరే వాళ్లంతా ఏది మాకు వడ్డించండి, మేము చూస్తాము అన్నారు. అయ్యవారు పిడతలో పెరుగు అందరికీ వడ్డించటం మొదలెట్టారు. అసలు ఎంతమందికి అందులోంచి పెరుగు వడ్డించినా అందులో మళ్లీ మళ్లీ పెరుగు నిండిపోయింది. వచ్చిన వారంతా కూడా ఆశ్చర్యపోయారు. ఈ మహిమ ఏమిటో అని అయ్యవారు గోపీని అడిగారు. గోపి జరిగిందంతా చెప్పాడు. అందరూ ఏది అన్నా, గోపాలా అని పిలు, మేమూ చూస్తాము అన్నారు. అయ్యవారు అందరినీ మందలించారు. మనలాంటి వాళ్లకు కనిపించాల్సిన అవసరం దేవుడికి లేదు. ఈ బాలుడి వల్ల మనం ఈరోజు ఈ మహిమ చూడగలిగాము అన్నారు. అందరూ ఆకాశం వైపు చూశారు. నీలంగా నల్ల కృష్ణుని నీల పీతంబరమా అన్నట్టు ఆకాశంలో కనపడింది.